హలో ఆల్, వెల్కమ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అడ్వర్టైజింగ్ కన్సల్టెంట్, అలాగే మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ 1 మొట్టమొదటి అప్రన్ గెలుచుకున్న ప్రియదర్శి గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ప్రియదర్శి గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్. ఎప్పుడు ప్రియదర్శి గారిని చూసినా ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేస్తూ ఉంటారు. సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఏదో ఒక బౌన్సింగ్ బాల్ కనుక మీ బాడీలో ఉంటే ఎలా డ్యాన్స్ చేస్తూ ఉంటారో అలా డ్యాన్స్ చేస్తూ ఎప్పుడు సూపర్ యాక్టివ్గా ఉంటారు. సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా అలానే ఉన్నారు సార్. కుకింగ్ అంటే ఎంజాయ్మెంట్ అండి, అంటే మై మోటో. ఎందుకంటే వంటగదిలో ఒకసారి చేరినప్పుడు ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. ఐ లైక్ ఆల్ దేర్ ఇస్ ద వెజిటబుల్స్, ద స్పైసెస్, మసాలాస్ అండ్ మాతో పాటు ఆ ఇంట్రాక్షన్. దట్స్ ఇట్. సో ఫన్ 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 అంతే. మీరు టిపికల్లీ యు ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఏనా అండి? కాదండి, మేము యాక్చువల్లీ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే. కానీ మేము ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 450 years కింద వచ్చాము హైదరాబాద్కి. అప్పుడు హైదరాబాదే లేదు యాక్చువల్గా. సో మా ఫ్యామిలీ మా ఒక 22 families కేమ్ అలాంగ్ విత్ ది సుబేదార్ ఆఫ్ ద వెన్ ద ముఘల్స్ కాంకర్డ్ డెక్కన్. అప్పుడు ఒక సూబేదార్ని పంపించారు. ఆ సూబేదార్తో పాటు వాళ్ళ కోర్టియర్స్గా మా ఫ్యామిలీస్ వచ్చారు. అదొక 1721 వచ్చారు. సో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం మేము. సో వీ హెవ్ సీన్ ద బర్త్ ఆఫ్ ద Qutub Shahi dynasty. Some of my forefathers were in the service of the Nizams. Second Nizam, Sipasa Halar of the second Nizam was my great grandfather. My direct descent into. So yeah, so we are old family. ఆ లెక్కన నిజాం రెసిపీస్ కూడా బోల్డ్ అని ఉండాలి మీ దగ్గర. ఉన్నాయండి, కానీ అవి కొంచెం కష్టం చేయడం, కష్టం. ఇట్ ఈస్ బికాజ్ ఆ స్పైసెస్ వేరు, ఆ ప్రొసీజర్స్ వేరు. అది చాలా స్లో కుకింగ్, 8 hours 12 hours కుకింగ్. అలాంటివి ఇప్పుడు నడవవు కదా. ద ఏజ్ ఆఫ్ ద మైక్రోవేవ్. 5 second ఫుడ్ అంటాం. స్విగ్గీలు అయిపోయాయి, జొమాటోలు అయిపోయాయి. అందరికీ ఒక 30-minute పిజ్జా కావాలి. ఇవన్నీ నడవవు కదా. ఓకే. సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మై వైఫ్, my 2 sons, both are grown up now. In fact, the elder son ki pelle ayindi, last month pelle ayindi. So now one more person is added. Kodal vachesindi intiki. Youngest son works for a film company andi. Okay. Oka product designer. Okay. He designs products. Okay. Wife is a painter. She is from Moscow home. Intlo maaku workshop undi. Okay. So nenu kuda ippudu work from home kada. Andaru kalsi melsi edo chestunna. Okay. Intlo. అలాగే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ బేసికలీ బీఎస్సీ అండి, బ్యాచిలర్స్ ఇన్ సైన్స్. జియాలజీ చదివాను నేను, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ జియాలజీ చదివాను. దాని తర్వాత ఐ వెంట్ ఆఫ్ టు ముంబై టు డూ మై మేనేజ్మెంట్. ఎంఎంఎస్ అండ్ ఇస్ కాల్డ్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, సిడ్నమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో, చర్చ్ గేట్లో. అక్కడ చదివి అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది బాంబే. అక్కడే మళ్ళీ ఉద్యోగం చేసుకొని దెన్ ఐ మూవ్ టు అడ్వర్టైజింగ్. And this I'm talking about 1987, 33-34 years kritam. So been there, done that. ప్రెసెంట్ మీకు ఏదో ఒక అడ్వర్టైజింగ్ కన్సల్టెంట్ ఏదో ఉంది అని చెప్పేసి విన్నాను. సో సంథింగ్ అబౌట్ ఇట్. నాకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉందండి, దాని పేరు స్టూడియో సహగల్. వీఆర్ అడ్వర్టైజింగ్ బ్రాండింగ్ కన్సల్టెన్సీ. అన్నీ చేస్తాం, రైట్ ఫ్రమ్ లోగో డిజైనింగ్ టు యాడ్స్ టు టీవీ సీరియల్స్ టు అన్నీ. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతానికి ఆ స్టూడియోకి నేను కొంచెం ఫుడ్ స్టూడియోలాగా మారుస్తున్నాను ఆఫ్టర్ ద మాస్టర్ షెఫ్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి ఫుడ్ వీడియోస్ షూట్ చేయడం కష్టం అవుతుంది. సో ఆ ప్లేస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ గో టు change the avatar of my office to suit the new requirement and also the new skill that I have now. కొంచెం ఇన్ఫ్యాక్ట్ వీటి అవసరం హైదరాబాద్కి చాలా ఉంది సార్. ఈ కల్నరీ స్టూడియోస్ బొంబాయి, ఢిల్లీ వెళ్తే చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర బడ్జెట్ ఓరియంటెడ్ కల్నరీ స్టూడియోస్ లేవు. ఉన్నాయి ఒకటో రెండో, కానీ సూపర్ ఎక్స్పెన్సివ్ అనమాట. సంథింగ్ మీరు కామన్ పీపుల్కి కనుక దగ్గరికి తీసుకొని వచ్చి కల్నరీ స్టూడియోస్ ఇవ్వగలిగితే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. గుడ్ వర్డ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కల్నరీ స్టూడియో. ఎస్, కల్నరీ స్టూడియోస్ అసలు లేవు. కల్నరీ స్టూడియో. అడ్వర్టైజింగ్ కన్సల్టెంట్గా ఒక మంచి జాబ్ ఉంది. సో ఎందుకు ఫుడ్ రంగంలోకి వచ్చారు? నిజాం ఫ్యామిలీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఫుడ్ రంగంలోకి వచ్చారో, ఆర్ మీకు నచ్చి మీ ప్యాషన్తో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారా? నేను చిన్నప్పటి నుంచే కిచెన్లో ఉన్నానండి, రైట్ ఫ్రమ్ 10 years 11 years అప్పటి నుంచి.
మా మదర్ ఒక సైన్స్ టీచర్, షీ వాజ్ సైన్స్ టీచర్. సో ఆల్ మై స్టడీస్ మోస్ట్లీ హ్యాపెన్ ఇన్ ద కిచెన్. అంటే బాయిలింగ్ పాయింట్లు, మళ్ళీ ఎవాపరేషన్ అనుకోండి, లేకపోతే సాల్ట్స్ అండి, NaCl2 అలా యూనో. సో వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ బయాలజీ, లీవ్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ మై మదర్. అంటే మమ్మీతో పాటు టైం స్పెండ్ చేయడం కష్టం కదా. we were 4 children. So each of us would have our own little time with her. So అది అలాగే, సో దట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్. సో అక్కడే పుట్టి పెరిగాను అనుకోండి. సో కిచెన్లోనే మోస్ట్లీ మై టైమ్ వాజ్ స్పెండ్ విత్ ద మదర్. సో ఓకే, అమ్మ మీకోసం కిచెన్ని ల్యాబ్ లాగా మార్చేసింది అంటారా? అంతే అంతే. ఇట్ వాజ్ లైక్ ఏ క్లాస్ రూమ్ అండి. ఓకే. మాస్టర్ షెఫ్ అనే షోకి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారా అండి? యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ తెలుగు ముందే మాస్టర్ షెఫ్ ఇండియా కోసం నేను ఆడిషన్స్ ఇచ్చి ఉండే. అది 2013లో దే వర్ హ్యావింగ్ ఆడిషన్స్ హైదరాబాద్లో. సో అప్పుడు మా ఫ్రెండు, మా కజిన్స్ వాళ్ళ కూతురు ఆమె వెళ్తుండే. ఆమె చెప్పింది, చాచా మీరు కూడా వస్తారా? అసలు నాకేంటి, నేను వచ్చేస్తాను. ఐ వాజ్ ఫార్చునేట్లీ దట్ వీక్ ఐ వాజ్ హ్యావింగ్ ఆఫ్. ఆఫీస్ నుంచి ఆ వీక్లో ఆఫ్ ఉండే నాకు. సో ఏదో చేసి తీసుకెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. అలా చూసి టాప్ 30కి వెళ్ళిపోయాను. సో ఐ వెంట్ టు ది ఆల్మోస్ట్ ద బూట్ క్యాంప్ లెవెల్. అప్పుడు బూట్ క్యాంప్లు ఉండేవి. సో సీజన్ 3లో ఐ వెంట్ అప్ టు ద టాప్ 30 ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా. దెన్ సీజన్ 4లో మళ్ళీ టాప్ 50కి వెళ్ళాను. సీజన్ 5-6కి నేను ఐ డెంట్ అప్లై, ఎందుకంటే ఐ గాట్ బిజీ కొంచెం. ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టెన్సీ. కొంచెం బిజీగా అయిపోయింది అది. సో యా, అండ్ దెన్ దిస్ టైమ్ ఐ వాజ్ కీపింగ్ అన్ ఐ అవుట్ అండ్ ఐ సా ది యాడ్ అండ్ ఐ కాల్డ్ అండ్ దే కాల్డ్ అండ్ సో యా, సో రెస్ట్ ఇస్ హిస్టరీ as they say. ఓకే. ఇక్కడ ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోగానే మీరు బెంగళూరు వెళ్ళి కుక్ ఆఫ్ ఇవ్వాలి. అక్కడ ఆ బెంగళూరు కుక్ ఆఫ్లో ఏం రెసిపీ కుక్ చేశారు మీరు? అక్కడ ఏం చేశానంటే, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక 3 years క్రితం నాకు ఒక బుక్, మేము షిఫ్ట్ చేసాం, ఇల్లు షిఫ్ట్ చేసాం. అప్పుడు నా పుస్తకాలన్నీ ఒక చోట్ల వచ్చేసాయి. 2010లో షిఫ్ట్ అయినా. సో పుస్తకాలన్నీ ఒక చోట్ల పెట్టేసి ఒక లైబ్రరీలా తయారు చేసేసి అక్కడ 72 కుక్ బుక్స్ దొరికాయి నాకు. సో మా సిస్టర్వి, మా మదర్వి, మా కజిన్స్వి అన్నీ ఒక చోటు ఉండే. సో దానిలో ఒక బుక్ ఉండే 101 ways of cooking chicken అని. అది తీసుకొని ఒక 3 months మొత్తం 101 dishes చేశారు. సో అప్పుడు నుంచి నాకు చికెన్ చాలా ఇష్టం. సో ఇన్ దిస్ ఆడిషన్ ఇన్ బెంగళూరు I presented something called chicken roulade. It was a twist on palak paneer. Okay. Palak paneer plus chicken కాంబినేషన్లో roulade చేశాను. సో టీవీ రౌండ్కి వచ్చినప్పుడు కూడా చికెన్తోనే రెసిపీ చేశారు, చికెన్ రూలాడ్. సో చికెన్తో బోల్డ్ అనే రెసిపీలు ఉన్నాయి, బట్ కానీ మీరు చికెన్ రూలాడ్ చేసుకున్నారు అండ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఫర్ అన్ యాప్రాన్. బట్ ఆ చికెన్ రూలాడ్ చేసే రెసిపీలో ఏ ఒక్క స్టెప్ కొలాప్స్ అయినా రెసిపీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా వాటర్లో కుక్ చేయడం కానీ, ప్యాన్తో రోస్ట్ చేయడం కానీ, ప్రతిదీ క్రూషియల్ స్టెప్. ఏ ఒక్క స్టెప్ సరిగ్గా చేయకపోయినా మొత్తం రెసిపీ ఫ్లాప్ అయిపోయింది. బట్ కానీ ఎందుకు అంత టఫ్ డిష్ చేసి మీరు ఆ చికెన్ రూలాడ్ని ప్రజెంట్ చేయాలి అని అనుకున్నారు? చికెన్ రూలాడ్లో 3 ఉన్నాయండి. నాట్ జస్ట్ ద చికెన్ రూలాడ్, ఆల్సో మేడ్ చాడ్ రెడ్ బెల్ పెప్పర్ కూలీ కూడా చేశాను ఆడిషన్స్లో. చికెన్ రూలాడ్లో 3-4 టెక్నిక్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు డిస్ప్లే దోస్ టెక్నిక్స్. ఆ టెక్నిక్ వస్తాయని నేను నా టెక్నిక్స్, నా స్కిల్ చూపించడానికి నేను అది వాడుకున్నాను. లైక్ ఫర్ సూవిడే చేయాలి, దానికి సూవిడే చేశాను. దానికి అది సాసేజ్ లాగా రోల్ చేయాలి. ఆ రోల్ సరిగ్గా రాకపోతే అది మళ్ళీ వాటర్ వెళ్ళిపోద్ది. దెన్ ఇట్ విల్ నాట్ కుక్ ప్రాపర్లీ ఆర్ ఇట్ బికమ్ హార్డ్. సో అలాంటివి చూస్తారు అనుకున్నారు జడ్జెస్. అది చూశారు వాళ్ళు. నాకు తెలిసి అంత కష్టమైన రెసిపీ చేశారు కాబట్టి అలా ఫస్ట్ మీ ఫుడ్ టేస్ట్ చేయగానే మీకు యాప్రాన్ వచ్చింది. అండ్ తెలుగు సీజన్ 1 మొత్తానికి ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు టేక్ అన్ యాప్రాన్ అండ్ గో ఇన్ టు ది బాల్కనీ కదా? అవునండి, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అన్ యాప్రాన్. ఇంతకీ మీరు కుకింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను కుకింగ్ నేర్చుకున్నాను మా ఇంట్లో. యాక్చువల్లీ మేము 4 మేము 4 brothers and sisters. మా సిస్టర్ ది ఎల్డెస్ట్ అండ్ వీఆర్ 3 brothers అండి. ఏమైందంటే మా సిస్టరు 1977లో జర్మనీకి వెళ్ళిపోయారు. 1979లో నేను 10th ఉండే అప్పుడు.
సో మై మదర్ ఇస్ అ టీచర్, మై డాడ్స్ అ లాయర్ అట్ దట్ టైమ్. అండ్ సో టైం ఉండకపోకుండే టు కుక్ లంచ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ప్యాక్ ద లంచ్ అవన్నీ. సో అప్పుడు మా డాడీ ఏం చేశారంటే ఒక డ్యూటీ పెట్టారు అందరికీ, ముగ్గురికి డ్యూటీ పెట్టారు. ఒక్క అబ్బాయి వెజిటేబుల్స్ కట్ చేస్తాడు, ఇంకో అబ్బాయి పిండి కలుపుతాడు, ఇంకో అబ్బాయి కుక్కర్ పెడతాడు, కుక్కర్లో రైస్ అండ్ దాల్ పెడతాడు. మమ్మీ వచ్చేసి అది తాలింపులు వేయాలి, అది దీనిలో పులుపు వేసేయాలి దానిలో, అలా రోటీలు వేసేయాలి, వెళ్ళిపోద్ది. సో దాట్ వే ఇట్ వాస్ ఎ గ్రేట్ హెల్ప్ టు మై మదర్. అండ్ వీ వెర్ గెయిన్ఫుల్లీ ఆక్యుపైడ్, అంటే లైక్ పొద్దున్న గోల పెట్టడం అవన్నీ ఉండవు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ సంథింగ్, వీఆర్ బిజీ పెట్టడం. మూడోది ద మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ వీ లెర్న్ హౌ టు డూ థింగ్స్ ఇంట్లో. And that is how I learned cooking. And every week the duty will change. So 1 week if I have cut vegetables, next week I will do the pindi. మూడో వారం నేను కుక్కర్ చేస్తాను. సో అలాగా అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మదర్ ఆల్సో. సో అలాగా నాకు అడ్రస్ వచ్చింది. ఇప్పుడు దాల్ కుక్ అయిపోయింది, దాంట్లో ఏం చేస్తారు? సో పొద్దున్న మా మమ్మీ దగ్గర నిలిచి దాల్లో ఏమేమి వేస్తారు, ఏది ఫస్ట్ వేస్తారు, ఏది తర్వాత వేస్తారు, అట్లా నేర్చుకున్నాను. అండ్ so then what happened was, after about 1 year my mom fell ill. Almost for about 3.5 months she was ill, she was in the bed. So ఆ మొత్తం ఇంటి తిండి నేనే చేసేవాడిని. For the 3.5 months I would cook. For 3.5 months full breakfast, lunch, dinner నేను చేశాను. So that is how I sort of became proficient at what to do next. You know, vegetables cut చేసాక ఏం చేశారు దాన్ని అలా. So I would ask her and she would tell me. So remote control lo I would cook, and then I became good at it. So yeah, so that's how I learned cooking. Okay. ఈ మాస్టర్ షెఫ్ అనే షోకి వెళ్ళడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మాస్టర్ షెఫ్లో వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ అని చెప్పను నేను, కానీ ఒక ఇది ఉండే నాకు. ఐ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ మాస్టర్ షెఫ్ బికాస్ ఐ గ్రూ అప్ ఆన్ ఫుడ్ వీడియోస్ వన్స్ ద వీడియోస్ బికమ్ అవైలబుల్. Cookbooks, I have lived on cookbooks. All my cooking is from cookbooks. I'm a recipe cooker basically. I love to follow recipes. MasterChef Australia చూసినప్పుడు I said this is one show that one definitely must participate. ఎందుకంటే అది పినకల్. అవును, హోమ్ షెఫ్స్కి అది పినకల్ కదా. అది it is like a Mount Everest for home chefs, home cooks. So chefs కాదు, cooks, home cooks. షోలో మీరు చేసిన రెసిపీస్లో మీకు ఛాలెంజింగ్ అని అనిపించిన రెసిపీ ఏదండి? మోస్ట్ ఛాలెంజింగ్ డిష్ వాస్ టు రిప్లికేట్ షెఫ్ మహేష్ పడాలాస్ కాకరకాయ కీమా. యాక్చువల్లీ నేను ఇంట్లో కీమా చేస్తాను, కాకరకాయ కూడా చేస్తాను, షీర్బాల్ కూడా చేస్తాను. కానీ ఆ మూడు ఒకటేసారి 1 hourలో చేయడం చాలా దట్ బికేమ్ క్వైట్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే ఆ డో డిడ్ంట్ రైస్ అండ్ ఐ గాట్ ఎలిమినేటెడ్ బికాస్ ఆఫ్ దాట్. సో ద టఫెస్ట్ డిష్ వాజ్ ది స్టఫ్ కాకరకాయ విత్ షీర్బాల్. ఇప్పుడు వరకు మీరు బోల్డ్ అన్ని రెసిపీస్ కుక్ చేసి ఉంటారు, బట్ కానీ నేను చేసినట్టుగా ఈ రెసిపీ ప్రపంచంలో ఇంకెవ్వరు చేయరు అని అనుకునే రెసిపీ ఏదండి? టఫ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐ డూ అ లాట్ ఆఫ్ డిషెస్. మై కొరియాండర్ గార్లిక్ బటర్ ఫిష్ చాలా బాగుంటుంది. I can definitely say nobody can make a better fish than that. Definitely. And my Malai methi chicken is also very good. People చాలా మెచ్చుకుంటారు నా మలై మెథి చికెన్ కోసం అడుగుతూ ఉంటారు. సో 2 things. One is the burnt garlic coriander butter fish and Malai methi chicken. So those 2 are my go-to dishes. రీసెంట్గా మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చోట చూసాను, పిజ్జా మఫిన్. పిజ్జా అనేదేమో ఒక సేవరీ, మఫిన్ అనేదేమో ఒక స్వీట్. ఈ 2 కలిపి ఒక డిష్ చేయాలి అనే ఈ థాట్ ఎలా వచ్చింది? సో సంథింగ్ నాకు తెలిసి ఈ సిటీలోనే యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు క్రియేట్ అ పిజ్జా మఫిన్. సో ఈ పిజ్జా మఫిన్కి ఉన్న స్టోరీ ఏంటో చెప్పండి ఫస్ట్. అసలు పిజ్జా మఫిన్ వాజ్ అన్ యాక్సిడెంట్ అండి. ఏమైందంటే నేను మఫిన్ కోసం డో కలిసి పెట్టాను. టూటీ ఫ్రూటీ వేద్దాం అనుకో బదులు నేను రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసేసాను. ఓకే, అది పెట్టేసి బయటికి తీస్తే కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. ఆ స్వీట్ అండ్ కొంచెం సాల్టీగా ఉంటుంది క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఇదైతే వైట్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ స్వీట్ అని. సో అదేంట్రా ఇలా ఉంది చూస్తే అది యాక్చువల్లీ క్యాప్సికమ్ పీస్, టూటీ ఫ్రూటీ కాదు అది. సో దెన్ ఐ సెడ్ వై డి ఐ యాడ్ మేక్ ఇట్ సేవరీ. అంటే లైక్ పిజ్జా సాస్ వేసుకొని దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ మిక్సింగ్
స్వీట్ ఇది దానిలో పిజ్జా సాస్ కలిపాను నేను దానిపైన చీజ్ టాపింగ్ చేశాను, అది పిజ్జా మిఫిన్ అయిపోయింది. సో యా యూర్ రైట్, ఇట్స్ ఎ న్యూ డిష్. అది ప్యూర్లీ బై యాక్సిడెంట్. మోస్ట్ డిషెస్ హ్యాపెన్ బై యాక్సిడెంట్ కదా. ఎస్. ఈ యాక్సిడెంట్ రెసిపీని వై డోంట్ యూ కీప్ ఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి? తీసుకొని వెళ్ళి ఏదన్నా రెస్టారెంట్ వాళ్ళకి ఇస్తే మంచిగా సేల్ చేసుకొని మంచి బిజినెస్ కూడా చేస్తారు. సో ట్రై ఆన్ దోస్ బేసిస్ అండి. డెఫినెట్లీ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్ టు క్రియేట్ అ పిజ్జా మఫిన్. సో ట్రై ఆన్ దోస్ బేసిస్ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. I will definitely do that. ఓకే. అలాగే బర్న్డ్ గార్లిక్ కొరియాండర్ ఫిష్ విత్ బటర్ బేస్టింగ్. సో ఫిష్ అనేది చాలా డెలికేట్ ఫుడ్ ఇన్ ది వరల్డ్. ఆ బేస్టింగ్ కనుక సరిగ్గా చేయకపోతే ఫిష్ ఓవర్ కుక్ అయిపోయి మొత్తం స్క్రాంబుల్ అయిపోతుంది. లేదు మనం బేస్టింగ్ సరిగ్గా ప్రాపర్గా చేయకపోయినా అండర్ కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెసిపీకి ఉన్న స్టోరీ చెప్పండి. ఫిష్ ఈజ్ ఎ వెరీ బ్లాండ్ ప్రోటీన్ కదా. సో దానికి మనం ఏ ఫ్లేవర్ ఇచ్చినా అది ఫ్లేవర్ వచ్చేస్తుంది దానికి. అండ్ వెన్ యూ హ్యావ్ ఎ టాప్ నోట్, ఆ ఫిష్ టాప్ నోట్ మనకి ఏ ఫ్లేవర్ కావాలో, లైక్ బటర్ టాప్ నోట్ ఉంటే, కొరియాండర్ టాప్ నోట్ ఉంటే, గార్లిక్ టాప్ నోట్ ఉంటే అది తీసుకుంటుంది. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కుక్. సో ఫస్ట్ యూ ఇన్ఫ్యూజ్ ద garlic into the butter, and then just to saute the pan fry the fish, and that too you keep ladling the butter on that and glazing it with that. అది అదే కుక్ అయిపోతుంది. సో అండ్ యూ షుడ్ టేక్ అ వెరీ సాఫ్ట్ వైట్ ఫిష్ ఉంటే బాగుంటుంది. అంటే సంథింగ్ లైక్ బాసా వర్క్స్ వెల్. ఓకే. అండ్ చాలా సింపుల్ డిష్ అది, అండ్ ఇట్స్ ఎ సింగిల్ పీస్ డిష్ కదా, అది అలాగే తినేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ అకంపనిమెంట్స్ కావాలంటే కొంచెం యూ కెన్ పుట్ అ బిట్ ఆఫ్ boiled vegetables and some maybe a potato mash or something like that. Kani on its own it is well worth a dish. Okay. అలాగే మీరు చేసే ఈ గోంగూర చికెన్ ఆర్ అంబాడా చికెన్ కూడా ఏదో సీక్రెట్ ఉందంట, ఏదో కుకింగ్ టెక్నిక్లో. సో సంథింగ్ అబౌట్ దాట్. నేను చికెన్ కొంచెం నేను చేశానంటే చికెన్ సెపరేట్ కుక్ చేస్తాను, గోంగూర సెపరేట్ కుక్ చేస్తాను, దాని తర్వాత మిక్స్ చేస్తాను. సో దట్ చాలా మంది దానిలోనే వేసేస్తారు, దీన్ని సెపరేట్ చేసి దాన్ని సీప్ చేస్తారు. సో అబౌట్ 80% కుక్ చికెన్ని గోంగూర పచ్చడిలో సీప్ చేస్తారు. పచ్చడి కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ కర్రీ. సో విత్ ఆనియన్ తో పాటు గోంగూర మాంసం మనం డైరెక్ట్ చేస్తాం, ఇది నేను సెపరేట్ చేస్తాం. సో యూ గెట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద చికెన్ ఆల్సో, యూ గెట్ ద ఫ్లేవర్ ఆఫ్ ది గోంగూర ఆల్సో. ఏదో రెండు కలిపితే ఏదో ఒక డామినేటివ్ ఫ్లేవర్ తెలుస్తుంది. కరెక్ట్. And the softness of the chicken is maintained. ఎందుకంటే మనం డైరెక్ట్ కుక్ చేస్తే దెన్ ద పులుపు ఆఫ్ దిస్ విల్ నాట్ లెట్ ద చికెన్ కుక్ వెరీ వెల్ కదా. సో ఆ పులుపు వల్ల ఇది కుక్ అవ్వదు కదా. సో అది సెపరేట్గా సాఫ్ట్గా కుక్ చేసి దాన్ని బ్రైన్ చేసి దానిలో కుక్ చేసి అది సాఫ్ట్గా ఉండి జ్యూసీగా ఉండి గోంగూరలో పెడితే అంబాడలో పెడితే దట్స్ ఇట్ కమ్స్ అవుట్ బ్యూటిఫుల్ అండి. యూ షుడ్ ట్రై ఇట్. అలాగే ఇండియన్ ల్యామ్ చాప్ విత్ ఇండియన్ సీక్రెట్ రబ్. సో ఆ మీ సీక్రెట్ రబ్లో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి మా కోసం. మై సీక్రెట్ ఇండియన్ రబ్ చెప్పాలి. నా సీక్రెట్ ఇండియన్ రబ్ ఇస్ స్టార్ అనీస్ అండి. ఓకే. స్టార్ అనీస్ is a condiment that not a lot of people use in the cooking. It's very strong. So my go-to in a lamb, especially in a rub, especially in a drier variety of lamb, is star anise. సో అన్ని వేసాక కొంచెం స్టార్ అనీస్ పెడితే బాగుంటుంది. ఈ మాస్టర్ షెఫ్ అనే షోకి వెళ్ళడం వల్ల నేను ఇవి నేర్చుకున్నాను అని అనిపించిందా మీకు? షోలో వెళ్ళాక నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే ఇంట్లో హోమ్ కుక్స్కి టైం అంటే బోల్డ్ ఉంటుంది. అంటే వైఫ్ వచ్చి అడుగుతుంది ఇంకెంతసేపు, ఇంకో గంట చెప్పొచ్చు. అవును, మాస్టర్కి చెప్పలేము, జడ్జెస్కి చెప్పలేము. సో టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్, అంటే మీజన్ ప్లాస్ చేసుకోవడం, అది విచ్ థింగ్ టు డూ ఫస్ట్, ఏది తర్వాత చేసుకోవాలి, అది నేర్చుకున్నాండి. అది అండ్ దట్ ఈస్ నౌ మై వైఫ్ ఈస్ హ్యాపీయర్. ఎందుకంటే టైంలో ఐఎమ్ గివింగ్ హర్ ఫుడ్ ఆన్ టైం. ఇంతకీ మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటండి? నాకు కంఫర్ట్ ఫుడ్ ఒక్కటేనండి, కిచిడి కడి. ఇప్పటి వరకు నేను ఎవరిని అడిగినా షోలో పప్పు, ఆవకాయ, నెయ్యి ఇవే చెప్పారు, కానీ యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు సే ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. కిచిడి కడి ఎందుకంటే అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది హాట్గా తినొచ్చు, కోల్డ్ కూడా తినొచ్చు, అది మీరు ఎంతైనా తినొచ్చు. యూ డోంట్ పుట్ ఆన్ వెయిట్. సో కిచిడి కడి ఈజ్ సంథింగ్ దట్ ఐ ప్రిఫర్. అలాగే మీ ఫ్రిడ్జ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మంచి మంచి రెసిపీస్ చేసేస్తూ ఉంటారంట. సో ఏం రెసిపీస్ చేస్తారో మా కోసం కొన్ని చెప్పండి మీరు.
ఇప్పుడు చూస్తే నేను ఏమైనా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాను, నేను ఫ్రిడ్జ్లో ఏముంది అది చూస్తాను. ఫ్రిడ్జ్లో ఏది ఉందో దాంతో ఏదో చేసేస్తాను. ఓకే. లైక్ మొన్న వాంట్ మేక్ అ స్వీట్ డిష్, సో అది నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. సో ఐ హ్యాడ్ సమ్ కర్డ్ అండ్ ఐ హ్యాడ్ సమ్ కాలా జామున్ ఉంటాం కదా, దాంతోపాటు ఒక ఇది ఒక శ్రీఖండ్ చేశాను. సో ఐ జస్ట్ లవ్ టు కంబైన్ థింగ్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద. సో అల్టిమేట్లీ దట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద మిస్టరీ బాక్స్. అలా మిస్టరీ బాక్స్ లాగే కదా మీ ఫ్రిడ్జ్ యాక్చువల్లీ ఒక మిస్టరీ బాక్స్. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేకపోయినప్పుడు ఏదో చేసుకోవాలి కదా, బాగుంటుంది. And sometimes it works, sometimes it doesn't. But when it works, like my piece of muffin works. ఓకే. అలాగే ఈ మాస్టర్ షెఫ్ అనే షో నుంచి మీరు క్యారీ చేస్తున్న బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? Oh, the most memorable is the one when I got the apron. ఎందుకంటే బోర్డ్ అంత మంది ఉన్నారు అక్కడ, అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ గుడ్ కుక్స్. ఓకే, దే కమ్ అప్ ద ర్యాంక్స్. అలా దే ఆల్ కమ్ త్రూ ఆడిషన్స్ అండ్ టఫ్ రూట్లో అవన్నీ తీసుకొని వచ్చారు కదా అందరూ. ఆల్ ఆఫ్ అస్ కేమ్ త్రూ ద టఫ్ రూట్ కదా. వాళ్ళతో compete చేయడం, and I'm the oldest. The younger guy, like Kamal for example. Kamal has got some brilliant creative ideas. Brilliant. Like Tejasvi, very industrious, very on the spot. Anusha, again very on the ball. In spite of not knowing non-veg, she does a great job. So that I knew of later, obviously. Kani ఆ రోజు apron, when I got the apron, that was the proudest and the happiest moment. Proudest. And at that age, yeah, why not? ఓకే. అందరూ రెసిపీస్ కుక్ చేసేసి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు అబ్దుల్ గారు మాత్రం బీభత్సమైన జోకులు వేసేసి వాళ్ళందరినీ టెన్షన్లో నుంచి తీసుకొచ్చేస్తారంట. సో మీలో ఉన్న ఈ క్వాలిటీ గురించి చెప్పండి. ఎందుకంటే ఇదే షోలో తేజస్వి గారు చెప్పారు, చాలామంది చెప్పారు, ప్రియదర్శి గారు, అబ్దుల్ గారు బీభత్సమైన జోకులు వేసి మమ్మల్ని అందరినీ నవ్విచ్చేస్తారు అని. సో ఈ క్వాలిటీ గురించి చెప్పండి. ఎందుకు వాళ్ళందరినీ టెన్షన్ నుంచి తీసుకొచ్చేసి మీ మూడ్లోకి తీసుకొచ్చి అందరూ మీతో పాటు ఎంజాయ్ చేయాలనా? నాకు ఒక మోటో ఉందండి, ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ ఎ చాయిస్. ఓకే, ఐదర్ యూ కెన్ బీ ఫుల్ ఆఫ్ టెన్షన్ ఆర్ హ్యాపీ. ఐ జస్ట్ చూస్ హ్యాపీ. దట్స్ ఆల్. షో మొత్తంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? చాలా టఫ్ క్వశ్చన్ అండి, అలా అడగండి మీరు. బట్ చెప్పాలి మీరు. షోలో అబ్దుల్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఐ మీన్ హీ లైక్ my part of my heart. Saishri was somebody very, so both of us, we used to be called as 1957. She was 19, I was 57. So we were the 1957, youngest and the oldest. So alaga Anusha is a very dear to me. Laddu is dear. Andar actually, Kamal is a brilliant guy to know. Sharath is a different ball game. Jaideep was my same age as me, so we bonded well. And both the pillars, Madhavi and Anupama, were a different league together. Manisha, of course, was by Jigri, just like Abdul. So we three used to bond very well together. We would have a lot of time together. Manoj, of course, would land up in our room, and we would have Kabarlu all the time, Kabarlu. So it was a family. So it didn't look like somebody was 19 or somebody was 58 or somebody was 42. So it was a very food brings you together అంటాం కదా, అలా ఉంది. సో food actually talking about food, discussing recipes, discussing the earlier challenge. నిన్న ఈ ఛాలెంజ్ ఏం చేశాను నేను, ఇది అలా ఎందుకు చేసావు, అది చేస్తే ఎలా ఉంటుండే. సో దట్ the whole environment was so enlivening that you can't pick favorites. But if you want me to pick a favorite, yes, Abdul. ఓకే. కంపేర్ రిమైనింగ్ ఫెలో కంటెస్టెంట్స్తో యువర్ ఎల్డర్ పర్సన్. సో వాళ్ళందరితో టీమ్ వర్క్ ఎలా ఉండేదండి? As a group, the only time that I had a team challenge was in the elimination, just before the elimination. Ade actually that team challenge మేము ఓడిపోయినాం, అందుకే మేము ఎలిమినేషన్కి వెళ్ళాం. So it was a good challenge, but coordination was slightly disjointed. We were all doing our own thing, so it was okay. But that was the first time we were doing a team challenge. So and we were all the oldest of the lot. So it was a bit tough. 14 మంది కంటెస్టెంట్స్తో ఉన్నారు. సో బెస్ట్ ర్యాపో ఎవరితో ఉండేది మీకు?
ఓ ఆల్ ఆఫ్ అస్ అండి అట్ డిఫరెంట్ టైమ్స్ మేము ఏం చేసేవాళ్ళంటే వి వుడ్ గ్యాంగ్ అప్ ఇన్ సంబడీస్ రూమ్ ఆర్ లంచ్ టేబుల్ పైన లేక బ్రేక్స్ ఉంటాయి కదా అప్పుడు కబుర్లు చెప్పేవాళ్ళం లైక్ వీ వుడ్ షేర్ అవర్ లైఫ్స్ ఇన్ఫ్యాక్ట్ ద అమౌంట్ ఆఫ్ లైఫ్ షేరింగ్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ షో అండి నా జీవితంలో ఎప్పుడు కాలేదు ద క్లోజ్నెస్ దట్ వీ హ్యావ్ నౌ విత్ ఈచ్ అదర్ ఈజ్ ఆఫ్ అ డిఫరెంట్ లెవెల్ అండి ఇట్ ఈస్ ప్రైస్లెస్ ఈజ్ యాక్చువల్లీ ప్రైస్లెస్ and the best part ఏంటంటే we were all of completely different characters. Actually, if you see, every single person in these 14 is a different character. Yes. One is not same as the other. So it's actually a miracle. Opposites attract అంటాం కదా ఇక్కడ different people attract each other అనుకున్నాను. So it was it's like a పూలదండ. Different pools వేసి దండలు చేస్తాం కదా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గార్లెండ్ ఆఫ్ డిఫరెంట్ టాలెంట్స్ అండ్ అందరికీ టాలెంట్స్ ఉన్నాయి ఎవ్రీబడి ఈస్ హైలీ టాలెంటెడ్ ఇన్ దర్ ఓన్ వే కదా సో దెర్ వాజ్ నో ఈగో క్లాషెస్ పర్ సే సో నాకు ఇది తెలుసు నీకు అది తెలుసు అయిపోయింది కదా సో బోత్ ఆఫ్ us are on the same footing so and when all the flowers come together in a bouquet the bouquet smells better, looks better. Yes, of course. రీసెంట్గా మనం ఒక ఈవెంట్లో కలిసాం ఆ ఈవెంట్లో మీరు ఎంజాయ్ చేసినంత నేను ఎంజాయ్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏజ్ అనేది బాడీకే బ్రెయిన్కి కాదని నేను అనుకుంటున్నాను ది వే యూ ఎంజాయ్డ్ మీ పీజే జోక్స్తో మమ్మల్ని అందరినీ చాలా కంఫర్టబుల్ చేసేసి మమ్మల్ని అందరినీ కూడా భయంకరంగా నవ్వించేశారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అపార్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్టింగ్ ఈ culinary స్టూడియో ఇంకేమున్నాయండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ The future plan is very simple, Andy. In fact, I believe something what Chef Thuma says. Chef Thuma says everybody must cook. దానికి ఒక why I like that statement అంటే ఒక రీజన్ ఉంది దానికి కుకింగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జెండర్ అన్ఈక్వాలిటీస్ అంటే అబ్బాయిలకి తేడా ఏంటంటే మేము ఏమనుకుంటాం మనం ఏమనుకుంటామంటే అమ్మాయిల బాధ్యత కుకింగ్ వాళ్ళు పెళ్ళయి ఇంటికి వస్తారు cooking is their job. Actually, it's not. It is as much as the male's job, like it's a woman's job. If every single man in the world knows how to cook, then he will appreciate the woman better. ఎందుకంటే డిలే అవుతుంది ఒక అరగంట డిలే అవుతుంది లంచ్ రెడీ కాలేదు టీలో షుగర్ లేదు అది మీరు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు మీరు చేసినప్పుడు అవును సో ఇఫ్ యూ ఆస్క్ మీ కుకింగ్ యాక్చువల్లీ విల్ బ్రింగ్ జెండర్ ఈక్వాలిటీ మన ఎంపవర్మెంట్ అంటాం కదా ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ వెన్ అ మ్యాన్ లర్న్స్ కుకింగ్ సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇస్ టు స్టార్ట్ స్టూడియో కాల్ కుక్ టు సర్వైవ్ అని ఒక స్టూడియోలో కుక్ టు సర్వైవ్ అని క్లాస్ పెడుతున్నాం ఎనీబడి హూ కాన్ ఈవెన్ బాయిల్ టీ కెన్ కమ్ టు దట్ స్టూడియో అండ్ లెర్న్ how to cook and right from children who have never been into a kitchen or people who want to వాళ్ళ స్కిల్ని కొంచెం ఇంకా డెవలప్ చేయడం హాస్టల్ వెళ్తున్నారు హాస్టల్ ఎలా చేయాలి ఆర్ హౌ టు కుక్ ఇన్ అ వెరీ ఫ్రూగల్ సరౌండింగ్ మనం యూఎస్కి వెళ్తున్నారు చాలామంది నా ఓన్ నెఫ్యూ లండన్కి వెళ్ళాడు చదవడానికి యూస్ టు కాల్ మీ ఫ్రమ్ దేర్ చాచా ఇది ఎలా చేయాలి అది చేయాలి అప్పుడు నాకు ఐడియా వచ్చింది వై డోంట్ ఐ స్టార్ట్ అ స్కూల్ ఫర్ పీపుల్ హూ కాంట్ కుక్ ఎట్ ఆల్ అండ్ షెఫ్ థుమా సేస్ రైట్లీ ఎవ్రీబడి మస్ట్ కుక్ ఆ స్కిల్ అది లైఫ్ స్కిల్ యాక్చువల్లీ మస్ట్ కుక్ కన్నా కూడా నీడ్ టు కుక్ అండి నీడ్ టు కుక్ అండ్ దట్స్ ఎ సర్వైవల్ స్కిల్ కదా రేపు టుమారో ద ఇంటర్నెట్ గోస్ డౌన్ యూ విల్ నాట్ డై నో స్విగ్గీ లేనప్పుడు ఏదో చేసుకోవాలి కదా కిచెన్లో అడ్వర్టైజింగ్ కన్సల్టెంట్ అలాగే culinary స్టూడియో రెండు ఒక ప్లేస్లో ఉండడం గ్రేట్ థింగ్ సో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఎందుకంటే వీడియోస్ తీసుకోవడం ఒక పార్ట్ అయితే దాన్ని ప్రమోట్ చేయడం కూడా ఒక పెద్ద పార్ట్ సో ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు సింపుల్గా నాకు ఒక డైరెక్ట్ మెసేజ్ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు స్టూడియో సైకిల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది పీకే సైకిల్ ఇస్ మై అదర్ హ్యాండిల్ వేర్ మై పర్సనల్ హ్యాండిల్ ఆ రెండు హ్యాండిల్స్ ఉన్నాయి I can give you those handles. You can put them on the list. Yes. And I'm also going to start a YouTube channel called Cook to Survive. Okay. Akkada ivanni whatever I'm saying now will be put up for people to see. Okay. అది కొంచెం బేసిక్ ఉంటుంది కానీ దానికంటే ఎక్కువ కావాలంటే దే కెన్ కమ్ టు ద స్టూడియో అండ్ లర్న్. కుక్ టు సర్వైవ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? Cook to Survive will take another 2 weeks a day. Okay. Inko 2 weeks. I'm just setting up the studio. I'm just buying the equipment and all that. Inko week lo trials అయిపోతాయి. 2 weeks లో I will start. థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. ఇంతకుముందు ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు బిజీగా ఉన్నారు. ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో.
Thank you, sir. Thank you so much for having me on the show. And I really, really love your podcast. So thank you for allowing me to be on your podcast. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు అండ్ అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా కింద చేశాను వెళ్ళిపోయి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ